ఎవరు రీడు? రే సుబ్బరాయుడా, ఏందిరా కనపచ్చే వడ్డీ డబ్బులు అడుగుతా అని అట్టట్ట తిరుగుతాండవా? దా వచ్చి కూర్చో. ఏట్లేదురా కర్రీ సుబ్బయ్య, చూసుకోలేదులే గాని ఎంకేటి నువ్వు బాగున్నావా? బాగుండా. ఏంది సంచిలో ఇత్తనాలా? ఇవా ఎరువులురా. ఎరువులా? ఏమేసినవురా? వరేసినవా పత్తి వేసినవా? ఎండాకాలం కదా పత్తి వేస్తానే. బాగుంటదిలే. ఏడికి పోయి వచ్చండవా? నా కొడుకు హైదరాబాద్ లో ఉంటాడు కదా, అవేవో బుక్కులు కొనాలన్నాడు రా. దానికేట్రా బాబు అంత డబ్బులు? 20,000 అట. అది ఇప్పుడు బ్యాంక్ లో వేసి తిరిగి వస్తాను. 20,000? అదేం బుక్ రో సోమే? అదేదో ఫేస్బుక్ అంటరా, అవి చదివితే బేగు ఉద్యోగులు కూడా వస్తాయంట. ఫోన్లే పాప మాడుమొచ్చుకు ఎందుకు కాదనాలని డబ్బులేసి వచ్చేస్తున్నాను. ఓరా, నీకు తలకాయ పెరిగింది గాని తెలివి పెరిగినట్లేదా? ఈ కాలంలో కూడా లోకం తెలియనట్టుంది నీకా? ఏట్రా ఏటైంది? డబ్బులు బ్యాంక్ లోనే కదేశాను, పెట్రోల్ బంక్ లేసినట్టు నువ్వెందుకు అంత టెన్షన్ అయిపోతున్నావు? వారి నీ బంకులో నా బీడీ కట్ట నీ కొడుకు నిన్ను మోసం చేసిండర్రా. ఒకసారి అదేదో వాడిని గిట్టి కడుగో. ఒరే, ఆడికి మాంసం తింటమే రాదు, ఇంక మోసం ఎలా చేస్తాడా? ఓరే కలమాసినోడా, ఆ ఫేస్బుక్ 15,000 మొన్నే మా కొడుకు కొంటా అంటే బ్యాంక్ లో డబ్బులు కూడా వేసిండా. ఏదైనా పని చేసే ముందు నాటాడు తెలివే నన్ను అడగాలని తెలుదు నీక? సర్లే అయిపోయింది, ఏదో అయిపోయిందిలే గానీ మా ఊడు అదేదో వాట్సాప్ కొనాలా 20,000 పంపిమన్నారా. రేపు మాపో మీ కొడుకు కూడా అడుగుతాడు, అప్పుడు 5,000 తగ్గించి పంపించు.